270 ఏళ్ల తర్వాత అరుదైన మహాకుంభాభిషేకం. అనంత పద్మనాభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో సుమారు 270 ఏళ్ల తర్వాత జరిగిన మహాకుంభాభిషేక ఘట్టాన్ని వీక్షించడానికి ఆదివారం వందల మంది భక్తులు పోటెత్తారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై 3 కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం 300 ఏళ్ల క్రితం నాటి విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. కటు సర్కారయోగం విధానంలో దీనిని తయారు చేశారు. ప్రధాన ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2017లో సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పనులు ప్రారంభమైనప్పటికీ కోవిడ్ కారణంగా వేగంగా ముందుకు సాగలేదు. 2021 తర్వాత వివిధ దశల్లో పనులను పూర్తి చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.